మిగతా అప్డేట్ చూద్దాం. కూకట్పల్లి మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక గూడ్స్ షెడ్ రోడ్లోని ఇండియన్ కంటైనర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్లో నిల్వ ఉంచినటువంటి రసాయన విభాగంలో కూడా మంటలు అలుముకున్నాయి. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మనకు 8:38 ఫైర్ కంట్రోల్ కు ఒక మెసేజ్ వచ్చింది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఒక గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇమీడియట్లీ మనము 6 వెహికల్స్ టర్న్అవుట్ చేయడం జరిగింది. కూకట్పల్లి, సనత్ నగర్, జీడిమెట్ల, అన్నపూర్ణ స్టూడియోస్, సికింద్రాబాద్, రాంటో స్కైలిఫ్ట్, 2 రోబోలు, వాటర్ బౌజర్స్ అన్ని కూడా టర్న్అవుట్ చేయడం జరిగింది. వచ్చేసరికి ఇందులో ముఖ్యంగా లిక్కర్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైర్ తొందరగా స్ప్రెడ్ అయింది. ఇమీడియట్లీ మా సిబ్బంది లోపలికి ఎంట్రీ అయిపోయి మొత్తం ఫైర్ తొందరలోనే ఒక 45 మినిట్స్ లో కంప్లీట్ కంట్రోల్ చేశారు. ఇప్పుడు పూర్తిగా అదుపులోకి వచ్చింది. వాళ్ళు కనుక జేసీబీ తీసుకొచ్చినట్టయితే ఇమీడియట్లీ దాన్ని స్ప్రెడ్ చేసేసి కంప్లీట్ మనం ఎక్స్టింగ్విష్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కాజ్ ఆఫ్ ఫైర్ కానీ లాస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ అండర్ అసెస్మెంట్ లో ఉంది. ఎందుకంటే మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ లో ఉన్నాం. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ నే కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా మేము తీసుకోలేదు. ఎందుకంటే మన ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది. అంటే ఇప్పుడు దాని పూర్తి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ అధికారులు ఆ గోదాములు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏమిటి అనేది చూసిన తర్వాత కానీ మనం చెప్పలేదు. మనకు 6 ఫైర్ ఇంజన్లు ఉన్నాయి. వాటిలో 2 రోబోలు ఉన్నాయి. ఒక బ్రాంటో స్కై లిఫ్ట్ వచ్చింది కానీ ఇది మనకు అవసరం పడలేదు కాబట్టి దాన్ని రిటర్న్ చేయాలి. ఈ రోజు మార్నింగ్ మనకు కూకట్పల్లి మూసాపేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గూడ్స్ షెడ్ రోడ్లోని ఇండియన్ కంటైనర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. గోడౌన్లో నిల్వ ఉంచిన రసాయన విభాగంలో కూడా మంటలు అలుముకున్నట్టు తెలుస్తుంది. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ప్రస్తుతం మంటలను అయితే అదుపు చేసినట్లు సమాచారం. అసలు అక్కడ ఏం జరిగింది, పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలోని గూడ్స్ షెడ్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలో ఈ అగ్ని ప్రమాదం ఏదైతే సంభవించిందంటూ కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. అలాగే ఈ ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలో భారీగా మంటలు ఎగిసిపడడంతో కూడా వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఇటు పోలీసులతో పాటు ఇటు ఫైర్ ఇంజన్లు కూడా సమాచారం అయితే ఇచ్చారు. గోదాంలో నిల్వ ఉంచే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఈ విషయం తెలుస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అయితే ప్రస్తుతం అదుపు చేశారు. ముఖ్యంగా 6 అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని ఈ వాటర్ తో అక్కడైతే ఈ యాక్సిడెంట్ కూడా కంట్రోల్ చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా కూకట్పల్లిలోని ఏదైతే ఇది మూసాపేటలోని రైల్వే గూడ్స్ షెడ్ రోడ్ అని ఉంటుంది. ఈ రోడ్ లో ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా డిపోలో గోడౌన్ నెంబర్ 678 వాటిలో కూడా ఒక్కసారిగా ఈ మంటలు అయితే చెలరేగాయి. 6 ఫైర్ ఇంజన్లతో సాయంతో ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ ఫైర్ మొత్తం అదుపులోకి అయితే తీసుకొచ్చారు. గోడౌన్స్ లోని నిల్వ ఉంచిన వైన్ బాటిల్స్ లోని ఏదైతే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది అలాగే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అలాగే పోలీసుల సాయంతో ప్రస్తుతం ఈ మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ భారీ ఆస్తి నష్టం జరిగినట్లు ఒక అంచనాకి అయితే రావడం జరిగింది. అసలు ఇందులో అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకున్నదనే దానిపై ప్రస్తుతం పోలీసులు కూడా ఏదైతే వెరిఫై అయితే చేస్తారు. అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు ఈ అగ్ని సంభవించిందనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే ఇంకా నిర్ధారణకు అయితే రాలేదు. అలాగే మరొక పక్క అక్కడ మనుషులు ఎవరు లేకపోవడంతో కూడా ప్రాణ నష్టం జరిగినట్లయితే తెలుస్తుంది, కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఏదైతే ఆ గూడ్స్ రోడ్ లోని కొన్ని అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. అలాగే అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే దీన్ని గమనించి అగ్నిమాపక సిబ్బందికి అయితే సమాచారం ఇవ్వడంతో వెంటనే అక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అయితే అదుపు చేశారు. ముఖ్యంగా 6 ఫైర్ ఇంజన్లతో ఈ మంటలను అదుపు చేసినట్లయితే తెలుస్తుంది. అందులో భారీగా అంటే ఈ కంటైనర్స్ ఇండియన్ కంటైనర్స్ కు సంబంధించి అక్కడ నిల్వ ఉంచుతారు. అలాగే ఈ గూడ్స్ షెడ్ లోని ముఖ్యంగా ఈ కంటైనర్స్ అన్ని కూడా నిల్వ అయితే ఉంచుతారు. ఈ నేపథ్యంలో అక్కడ ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం పోలీసులు కూడా ఈ అగ్ని ఎలా సంభవించిందనే దానిపై ప్రస్తుతం ఒక విచారణ అయితే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా కుమార్, అధికారులు ఎవరైనా వచ్చి అక్కడ పరిశీలించే అవకాశం ఉంది? ఎందుకంటే ఇలాంటి గోడౌన్స్ ఉన్నప్పుడు అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, సేఫ్టీకి సంబంధించి ఇతరితర ఏమైనా పర్యవేక్షించే అవకాశం ఉందా? ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ అవుతున్న కారణంగా అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? చందు, ఇప్పటి వరకు కూడా అక్కడికైతే ప్రస్తుతం అధికారులు కూడా కొంతమంది అయితే చేరుకున్నారు. అక్కడ ఏదైతే ఈ అగ్నిమాపక సిబ్బందికి సంబంధించిన అధికారులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు అలాగే మిగతా అధికారులకి అయితే ప్రస్తుతం ఇప్పుడే చేరుకున్నారు. అలాగే అక్కడ డిఎఫ్ఓ
శ్రీనివాసరావు కూడా అక్కడ చేరుకొని ఈ అగ్నికి సంబంధించి అంటే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే దానిపై ప్రస్తుతం అక్కడైతే వెరిఫై అయితే చేస్తారనే తెలుస్తుంది. కస్టమ్స్ ఎక్సైజ్ వారు కూడా ఇక్కడ సీజ్ చేసి ఇక్కడ పెడతారు కాబట్టి వాటిలో ఉన్న ఏదైనా ఫైర్ అయ్యిందా అనే దానిపై అయితే ప్రస్తుతం మనం చూడాల్సింది. ఎందుకంటే ఈ మూసాపేట్ గూడ్స్ రోడ్ లోని ముఖ్యంగా అన్ని కూడా ఇక్కడ స్టోరేజ్ కి సంబంధించి షెడ్లు అయితే ఉంటాయి. ఈ కంటైనర్స్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, ఎక్సైజ్ వారి కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ అయితే స్టోర్ చేస్తుంటారు. అలాగే ఇందులోని ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపో అనే ఇందులోనైతే ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ కూడా ప్రస్తుతం ఎలా ఉందనే దానిపై ఇంకా వెరిఫై అయితే చేస్తారు. ముఖ్యంగా గతంలో కూడా మనం చూస్తాం, ఇటు సంగారెడ్డి సైడ్ కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, గోదాములో కావచ్చు, చాలా సార్లు ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని అక్కడ చాలా ఏదైతే రియాక్టర్లు పేలడం లాంటివి కూడా జరిగినాయి. అలాగే ఇక్కడైతే ఈ రియాక్టర్ లాంటివి ఇక్కడైతే ఉండవు కాబట్టి కేవలం ఈ కంటైనర్స్ లోని సరుకు మాత్రమే ఉంటుంది. దానివల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నారనే దానిపై ప్రస్తుతం ఇంకా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇలాంటి గోడౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫైర్ సేఫ్టీ కావచ్చు, లేదంటే తగిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నారో లేదా అనే దానిపై ప్రస్తుతం అధికారులు ఇంకా ఏదైతే వెరిఫై అయితే చేస్తారు. ప్రస్తుతం అక్కడికి వచ్చిన అధికారులు మాత్రం ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందనే దానిపై విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.